విజన్ అంటే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అంటే విజన్. ఒక వ్యక్తి తన కోసం, తన ఇంటి కోసం, తన కుటుంబం కోసం మహా అయితే సంవత్సరం లేదా 2 సంవత్సరాలు ప్రణాళిక చేయగలడు. కానీ తన వారి కోసం కాకుండా తన రాష్ట్ర అభివృద్ధి కోసం, తన ప్రజల కోసం, తన ప్రజల భవిష్యత్తు కోసం, దారిద్ర్య రేఖ దిగువ ఉన్న పేదవారి కోసం బహుకాల ప్రణాళికలు చేయగలిగిన ఏకైక మహా వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. 2020 విజన్ ప్రణాళిక రచించిన హైదరాబాద్ను ప్రపంచంలోనే మహానగరంగా తీర్చిదిద్దారు. 2020 నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్నత స్థానంలో నిలబడాలని, ఆంధ్ర ప్రజలందరూ ఉన్నత స్థానంలోకి వెళ్లాలని కలలుగన్న చంద్రబాబు నాయుడు గారి కల కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఉమ్మడి తెలుగు రాష్ట్రం 2గా విడిపోవడం వలన 2020 విజన్ పూర్తిగా నెరవేర్చలేకపోయారు. కానీ ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదుకు చేసిన అభివృద్ధి ఈరోజు హైదరాబాద్ ఇంత అత్యుత్తమ స్థానంలో ఉంది. తన తెలుగు ప్రజల అభివృద్ధికి తాను చేసిన దిశానిర్దేశం అనివార్య పరిస్థితుల్లో విఫలమైనందుకు చంద్రబాబు నాయుడు గారి మనస్సు చాలా కలత చెందింది. 2014-19 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా రాష్ట్ర విభజన వలన కొత్త రాష్ట్రానికి నిధులు లేక కొత్త రాష్ట్రం నిర్మాణంలో తన మునకలై కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించారు. కానీ 2019 నుంచి 2024 వరకు వచ్చిన ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును సర్వనాశనం చేసింది. మళ్లీ అకుంఠిత దీక్షతో కూటమితో చేతులు కలిపి ప్రభుత్వాన్ని స్థాపించారు. ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆంధ్ర ప్రజల అభివృద్ధి వైపు అడుగులు వేయాలి, ఆంధ్ర ప్రజలు ఉన్నత స్థానంలో ఉండాలి అన్న ఏకైక లక్ష్యంతో ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ కి అనుసంధానంగా స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక ప్రవేశపెట్టారు. 2047 నాటికి తెలుగు ప్రజలు ప్రపంచంలో ఉన్నత స్థానంలో ఉండాలన్న ఏకైక సంకల్పంతో ఈ స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రవేశపెట్టారు. ఈ స్వర్ణాంధ్ర 2047 విజన్ గురించి ఒక ఇంటర్వ్యూలో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 2047లో 100 సంవత్సరాల స్వాతంత్ర దిన వేడుకల్ని మనం జరుపుకోబోతున్నాం. ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతా ఇండియన్స్ వెళ్ళిపోయారు. ఇందులో తెలుగుదేశం పార్టీ రిప్రజెంట్ చేసేది తెలుగు జాతిని. అందుకే ప్రత్యేకంగా భారతదేశం బాగుండాలి, భారతదేశ పౌరుడిగా నా దేశం ప్రపంచంలోని అగ్రస్థానంలో ఉండాలని కోరుకోవడం నా బాధ్యత. అది నా దేశ భక్తి. ఎవ్వరు కూడా దీన్ని సంకేతించడానికి వీలు లేదు. మనందరం కూడా దేశ భక్తితో ముందుకు పోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పి తెలియజేస్తున్నా. అదే సమయంలో తెలుగు జాతి ముందుండాలి, అగ్రస్థానంలో ఉండాలి. ఈ దేశ అభివృద్ధిని చేయడంలో ప్రథమ స్థానంలో తెలుగు జాతి ఉండాలనేది నా కోరిక. అందుకే తెలుగు వారిని కూడా పెట్టాను. స్వర్ణాంధ్ర 2047 విజన్ కోసం 10 సూత్రాలతో కూడిన ప్రణాళిక రచించారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటి నీటి భద్రత, రైతు వ్యవసాయ సాంకేతికత, ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ, శక్తి ఇంధనాల వ్యయ నియంత్రణ, అన్ని రంగాల్లో పరిపూర్ణ ఉత్పాదన, సమగ్ర విధానాలతో స్వచ్ఛ ఆంధ్ర, అన్ని దశల్లో సమగ్ర సాంకేతికత. డిసెంబర్ 12, 2024 నాడు విజయవాడలో ఇందిరా స్టేడియంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ని చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లో 10 సూత్రాలలో ముఖ్యమైనది పేదరిక నిర్మూలన అని చంద్రబాబు నాయుడు గారు ఉద్ఘాటించారు. పేదరికం ఒక సామాజిక ఆర్థిక సమస్య. ఇది దీర్ఘకాలిక సామాజిక సమస్యగా ఉంది. ఒక కుటుంబానికి అవసరమైన ఆహారం, గృహ వసతి, దుస్తులు అందుకోలేని పరిస్థితిని పేదరికం అంటారు. పేదరికమే అత్యంత తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణ గారు చెప్పారు. పేదరిక నిర్మూలన కోసం
ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని, విద్య, వైద్యం ముఖ్యమైన అవసరాలని, రవాణా అభివృద్ధి, ఆధునిక వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి, పేదరిక నిర్మూలనకు సోపానాలని, ఈ పేదరిక నిర్మూలన కోసం అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో చాలా కుటుంబాలు పేదరికంతో మగ్గుతూనే ఉన్నాయి. 21% గ్రామీణ కుటుంబాలు ఇప్పటికీ పేదరిక రేఖకు దిగువనే నివసిస్తున్నాయి. ఆరోగ్యం, విద్య మరియు గృహాలు కొందరికి అందుబాటులో లేవు. మహిళలు, వృద్ధులు మరియు గిరిజనులు వంటి వారు ఇంకా పేదరిక సవాళ్లని ఎదుర్కొంటూనే ఉన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేదరిక నిర్మూలన కోసం పునాది వేస్తూ కొన్ని సూత్రాలు ప్రవేశపెట్టారు. P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, సాంకేతిక ద్వారా పౌరులను శక్తివంతం చేయటం. నారా చంద్రబాబు నాయుడు గారు పేదరిక నిర్మూలన కోసం కొన్ని ప్రధాన కార్యక్రమాలు ప్రారంభించారు. నైపుణ్యత అభివృద్ధి కేంద్రాలు, అందరికీ గృహాలు, నదులు అనుసంధానం. చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ 2047 కోసం కొన్ని ప్రధాన వ్యూహాలు రచించారు. ఆంధ్రప్రదేశ్లో 100% అక్షరాస్యత సాధించడం, ప్రతి పాఠశాల ఆధునిక సదుపాయాలు కలిగి ఉండటం, బాల్యం నుంచే సరైన విద్య మరియు నైపుణ్య శిక్షణ అందించడం, అందరికీ ఉపాధి మరియు జీవనోపాధి, పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్ హబ్లు మరియు సాఫ్ట్వేర్ కంపెనీల ద్వారా 2 కోట్ల ఉద్యోగాలు సృష్టించడం, MSMEలు మరియు యువత నేతృత్వంలో వ్యాపారాలు ప్రోత్సహించటం, ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించటం, గృహ మరియు మౌలిక సదుపాయాలు. 2035 నాటికి 1 కోటి చౌక గృహాల నిర్మాణం, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడం, అందరికీ గ్రీన్ ఎనర్జీ ఎఫిషియెంట్ కమ్యూనిటీలు, నైపుణ్యాలు మరియు వ్యాపార వ్యూహాలు. 2030 నాటికి 5 నైపుణ్య కేంద్రాలు ప్రారంభించడం, ఒక కుటుంబం ఒక వ్యాపార యజమాని లక్ష్యం ద్వారా గ్రామీణ వ్యాపారాలు వృద్ధి చేయడం, ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడం. 2047 నాటికి గిరిజన ప్రాంతాలు మరియు మహిళలను కూడా దారిద్ర్య రహిత సమాజంలో భాగస్వామ్యం చెయ్యడమే లక్ష్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంటరీని విడుదల చేస్తూ, ఈరోజు చాలా హిస్టారికల్ డే, చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే రోజుది. ఎవరైనా 100 సంవత్సరాల స్వాతంత్ర దిన వేడుకలు మనం జరుపుకోబోతున్నాం. తెలుగువారు ఇంత అభివృద్ధిలో ఎలా ఉన్నారని ఆలోచిస్తే ఆ రోజు ప్రారంభించిన ఆ విజన్ ఫలితమే ఈ అభివృద్ధి అని చెప్పుకోవాలి. దాని ప్రభావంతో ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చాను అని గర్వంగా చెప్పుకోవాలి. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 స్థానంలో ఉండాలని ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం. ప్రపంచానికి తెలుగుడు సత్తా ఏమిటో చూపించాలని అప్పుడే ఆ రోజే నందమూరి తారక రామారావు గారి ఆత్మకి శాంతి కలుగుతుంది. ప్రజలందరూ పేదరిక నిర్మూలనకి కృషి చేసి స్వర్ణాంధ్ర 2047 విజన్కి న్యాయం చేయాలి. 2047లో ప్రపంచంలోనే తెలుగువాడు అత్యున్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ పేదరిక నిర్మూలన కోసం కంకణం కడదాం. స్వర్ణాంధ్ర 2047 విజన్ కోసం శ్రమిద్దాం. 2047 నాటికి తెలుగు జాతిని ప్రపంచంలో ఉన్నత స్థానంలో నిలబెడదాం.